అప్పుడు అమ్మాయి ఒక్కతే కావాలన్నారు కదా మరి. ఒక్కతే కావాలన్నాడు. 2-3 నెలలు అయినాక మొదలు పెట్టిండు. అయ్యో గిట్ల ఎందుకు అంటున్నావు నాన్న, ఇప్పుడే మేము ఇంకా బాగులు 20 లక్షల బాగు ఉన్నది, ఇప్పుడు 10 లక్షలు తీసి నీకు ఇవ్వాలని అంటే 30 లక్షలు అప్పు అయిపోతుంది, బతుకు బస్ స్టాండ్ అవుతుంది నాన్న, కొద్దిగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒప్పుక పట్టు, ముట్ట చెప్తా. ఇప్పుడు మా అన్నం ఒక బండి పెడతా, తీసుకో. ఒక బండి పెట్టిన, ఒక సైన్ వేసిన అని మెడకు, అని మెడల మన్ను పడానికి ఒక సైన్ వేసిన. ఇక మళ్ళా నా బిడ్డకు 2 తులాల సైన్ 10 లక్షలు బాగా తెచ్చుకున్నమ్మా. మళ్ళా ఏమయ్యప్ప అంటే 3 రోజులకు మళ్ళీ గుండెలు కొడతాడు మా నా బిడ్డని. ఏమి చెప్పా మీ అమ్మ, ఏమి చెప్పా అంటే ఎట్లా, ఇంత గొంతున అంతను ఇస్తా అని దీనికి పుస్తలు చేయించిన, సైన్ చేయించిన. అత్తమ్మ నాకు తావులేదు, భూమి మీద ఈ ఊళ్ళో మొత్తం తావులమ్ముడు పోతున్నాయి, ఒక తావు అని అత్తమ్మ అన్నాడు. అయ్యో పోంతి అమ్మ, మా అమ్మ చూసామన్నది, అమ్మ నీ దగ్గర ఉంటున్నా కానీ నేను యూట్యూబ్లో వచ్చిన పైసలు నీకు కూడా కొంత సహాయపడతా అమ్మ, బాగా అవుతుంది 4 రోజులైనాక కొంటాయంటే, అమ్మ ఇప్పుడు పోనమ్మ తావులు అయిపోతున్నాయి అమ్మనంటే 2 గుంటలు తాగు కొన్న గిడ ఈపిత్తమ్మ, అన్ని కనిలు వాతిరు మీకు బొంగ అనిపిస్తుంది. 2 గుంటలు తాగుంటే 12 లక్షల రూపాయలు 2 గుంటలకు. 12 లక్షల రూపాయలకు మొత్తం బాగులు తెచ్చాడు. పైసలు కట్టుకున్న అమ్మ, అయ్యా నీ పేరట్ నీ ఎత్తా, నువ్వే ఉంచుకో, నా బిడ్డను ఏమనకు, నా బిడ్డను ఏం చేయకు, ఆ చిన్న పిల్ల తెలిసి తెలక నాకు ఏమన్నా చెప్పు, ఇవరికి నువ్వు పానం తీసుకున్నవే, నువ్వు అసలు పానాలు తీసుకోకూర్రి, కట్టెలు అత్తుంటాయి పోతుంటాయి, అందరికి వస్తాయి కట్టెలు, పానాలు తీసుకుంటారా, తీసుకోకన్నా. సరే అన్నాడు. సరే అయినాక ఆయన ఏం చేసిండు, మళ్ళీ 4 నెలలు అయింది. 4 నెలలు అయినాక అత్తమ్మ మా ఇంటికి పోతే మా అమ్మని చూసి వస్తా అన్నాడు. ప్రెగ్నెంట్ అయింది మన సిటీకి. 2 నెలలు అయింది లగ్గమైనాక, 2 నెలలకే 3వ నెల వాడుకు ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ ఆవిడ చూసిండు, ఆ నెత్తి శాఖ అయిపోయింది. ఇక అబ్బా ప్రెగ్నెంట్ అయింది, ఇది ఈయన ఉండిపోతుంది, ఇప్పుడు డబ్బాసులు చేయాలి నేను, పిల్లలుగా ఉట్టిర్రా, పైసలు ఇయ్యరు, ఇయ్యరు, అర్ధచ్చిన ఇయ్యరు అని సిట్టి, మీ అమ్మకి చెప్పకు ఈ ప్రెగ్నెంట్ తీపిస్తా అని పోయిండు. సర్కారు దాఖలోకి వెళ్ళి ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. మీకు కూడా చెప్పలేదు అది లీవ్ పోసుకున్న సంగతి నాకు తెలియదు. ఆయనతో మా సిట్టి నాకు చెప్పలేదు. ఇక మీ అమ్మకి చెప్తే మరి అది ఉండదు, మీ అమ్మ కోపం కత్తది, పిల్లలు నా పెద్ద కొడుకు చిన్న కొడుకు పిల్లలు అవుతురు, అమ్మ చిన్న వయసులో కాన్పు అయితే ఉంచుకోవాలా, తీపించుకుంటే మంచిగా ఉండదు, ఏం కత్తి అమ్మ అందరికి ధైర్యం చెప్పినా నాని అడ్డముద్దుడు దాని కానుపు లేని వాళ్ళు ఎంతమంది ఎడుతుర్రు, అయినా కానుపులు తీపించుకోవద్దు, ఉంచుకో, ఏమన్నా కానుపు అయితే తీపించుకోకూడని ముందే చెప్పినా, నాకు తెలియకుండా కానుపు తీపిచ్చేసిండు. తీపిచ్చి ఆయనతో ఏర్పడకుండా నా బిడ్డ మంచం మీదనే వాడిపోయి ఉంటుంది. ఏమైందమ్మంటే చెప్తలేదు, చెప్తే మంచిగా ఉండదు అని అంటే ఇది ఎక్కువ మాట్లాడది, ఎక్కువ వరది, భారీ గుణం, భారీ గుణం, ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడది. ఒక యూట్యూబా, అమ్మ అన్నం వండినవా, అమ్మ అన్నం వేయు, గింతే. ఇక బయట శోభత లేదు, బయటకు ఇదే బండి రోపుకుంటుంది, ఒక యూట్యూబ్ తీసుకుంటుంది, అన్నదమ్ముల శోభత పడుతుంది, ఇక గింతే. ఇక మళ్ళీ అది మరుతున్నా, ఏం చేయాలి, మొత్తం నెత్తి పని చేస్తలేదు. ఇక బయటకి అట్లా అయిందా. అయినాక మళ్ళా 4 రోజులు అయినాక మళ్ళీ 3 నెలలు అయినాక మళ్ళీ నెల తప్పింది. ఇప్పుడు 11 నెలలు వెంటనే మళ్ళీ ఇక ఒక 2 నెలలు అయిపోయింది, 2 నెలలు 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయినాక మళ్ళీ నీళ్ళు పోసుకున్నది. మళ్ళీ నీళ్ళు పోసుకుంటే ఇప్పుడు మళ్ళీ 4 నెలలు. ఇప్పుడు 4 నెలలు అయినాక ఏం చేసిండు, మా ఇంటికి పోదాంప అంటే, మీ ఇంటికి ఎందుకు రావాలా, మీ వాళ్ళు ఎవరికి నా మీద ఇష్టం లేదు అని మా చిట్ట అన్నది. మా చిట్ట అనే వారికి అలా అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు, అవురా కోట్ల ఆస్తి వస్తుండరా, 4 ఎకరాల భూమి వస్తుండరా, 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుండే, 20 లక్షలు పోతున్నారు, దొంగ చేసుకునేవారు, రౌడీని చేసుకునేవారు అని తల్లి కుటుంబం అంతా బండు తిట్టుడే, రోజు ఫోన్లు చేసుకుంటా. నా బిడ్డకు నెత్తిన ప్లేసింది. అమ్మ బగ్గ తిడుతుర్రు, అమ్మ నేనేమన్నా నువ్వు అమ్మ మీరు రికార్డు చూడుర్రి, రికార్డులు వాళ్ళు పెట్టి చూసిర్రు కదా, మేము ఇంకా అవన్నీ రికార్డులు వేయలేము, ఇంత పెద్దగా వస్తుందని మాకేం గుర్తు, అది ఒకటే చిన్నది. అమ్మ బాగా తిడుతుందని తెల్లందాకా రికార్డు చేసి, దొమ్మ నీ కడుపు కాల, నీ కడుపు దులుప, నువ్వు చచ్చిపోని, నా కొడుకు నాగం పట్టించినవేందే, నేను 3-4 రోజులు ఎంపీ పారెత్తా, నాకు నా కొడుకుకు ఎంబెల్ సపోర్ట్ ఉన్నది, గుండగల సపోర్ట్ ఉన్నది, మేము నిన్ను ఎంపుతామంటే 3 రోజులుగా బయటకు ఉన్నప్పుడు కొడుకుని అదుపులో పెట్టుకోవచ్చు కదా మరి తీసుకుపోనుంటివి, తీసుకుపో. నీ అవన్నీ వర్రే బాధలు, ఇడు అందగాడు కాదు, సందగాడు కాదు, ఆడొక పెద్ద పదవి ఉన్నోడు కాదు, కావాలంటే నీ అన్నదమ్ములు నీవు తల్లి అచ్చికొండపోయి ముంచుకుంటా అయిపో. మరి కూడా అద్దు, నాకు కోట్లాస్తి వస్తుంది, నీ బిడ్డతో నిజబెట్టిపోతా, అమ్మ నేను నెమ్మడబడుతున్నా. ఇక పోయిర్రు అమ్మ, ఇవన్నీ తిట్టినాక ఏం చేసాడు, దీన్ని చంపుతానే అడిగి వలకపోయిండు, ఆనే చంపుతారు దీన్ని చంపుతాను చిట్టి నీ కాళ్ళు మొక్కుతా, కాళ్ళు మొక్కుతాడట, కాలు మొక్కి రిగల్ లేకుండా కాలు మొక్కుతాడట, కాలం మీద దీని కాలం మీద పట్టాడట, నువ్వు ఎట్ట నాకు దొరికినవని.
నువ్వు ఎట్లా దొరికినావు, నువ్వు దొరకబడికెళ్ళి బతికిపోయినా అంటే నమ్ముతారా నమ్మరా? సేపమ్మ సంపుతారని వాళ్ళని అనుకుంటారా? ఇయో నీ కాళ్ళు అందంగా ఉన్నాయి, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఎట్లా దొరికినావు అని తన కాళ్ళ మీద అన్నాడట. ఊకే పండితో మా అమ్మలు ఇంటికి పోదంతా, మా అమ్మని ఒప్పించిన నాన్నే ఉందాం అని తోలుకొని పోయిండు. పోయినాక నేను ఆడేమని అత్తమ్మ సామాన్ పెట్టు తీసుకొని పోయి అన్నీ ఉంటా అంటే చంపెత్తన్నారు. నాన్న ఒక 2 ఏళ్ళు ఆగురు, ఒక్కరు ఉంటుందాకా ఆగుర్రి, నేను మా ఊళ్ళకి వెళ్ళి 20 మందిని తీసుకుపోయి ఆడేడ మాట్లాడి కులంలో మాట్లాడి నేను అప్ప చెప్పత్తా. ఇప్పుడు మాత్రం నేను దోలేయను. ఎందుకు దోలేయంటే మీ వాళ్ళు ఊక చంపుతంటారు, వేరే సంబంధం చూసినంటారు. మొన్న గవర్నమెంట్లో తెలిసింది, మళ్ళీ ఒక జీతాలు దాన్ని ఉంచుకున్నాడట. ఇది మొన్న తెలిసిన మ్యాటర్. నా చిట్టి చచ్చిపోయినప్పుడు నేను అలా పోతే అలా నర్సులు చెప్తుర్రు అమ్మ మీరు కనిపెట్టిరా తెల్లని దాకా 1 2 దాకా పోతుందంటే 2 11 పోతాడు. ఎటు పోతున్నావు అంటే నోట్లోకి వెళ్ళి మాటనే లేదానికి. ఎటు పోయినావు? అమ్మ దగ్గరికి పోయినా. ఇప్పుడు ఎందుకు పోయినావు? ఈ రాత్రి ఎందుకు పోయినావు? పొద్దున్న దాకా పోవచ్చు కదా అమ్మని చూసుకుంటానికి. తెల్లని దాకా అమ్మగాను కావాలా నీకు? తెల్లని దాకా అది ఉంచుకున్నట్టు మీకు తెలిసి కన్ఫర్మ్ అయ్యిందా? ఫస్ట్ నుంచి మాట్లాడుతుండు ఫోన్లు. మా ఇంట్లో ఉండడు, మొత్తం ఫోన్ పట్టుకుని బంగ్లా మీద కురుకుతాడు, అడవిలో కురుకుతాడు, కొట్లో కురుకుతాడు, మొత్తం ఫోన్లు. దీన్ని పట్టించుకోలేడు. ఇక్కడ నటిస్తుండు, కాలు మొక్కినట్టు చేసినట్టు నటిస్తుండు. పోయిండిగా తల్లిని దొరకు ఆడ తల్లి దగ్గరకు పోతే అవును పైసలేవి నీ పైసలేవి, ఒక 10 లక్షలు 1 కోటి రూపాయలు నాకు ఆస్తి వస్తుంది నా కొడుకుకు. అదే మా చిట్టమ్మని తోలుకొని పోయింది దాని కొంపకు. తోలుకొని పోయినాక ఇదేమో మంచిగా బతమని పోయింది. పోయినాక ఆ రోజు చంపేటోళ్ళు కట్నమేడే తెచ్చినవే, ఇత్తడి బోల్ లేవే, ఇత్తడి బాసన లేవే. ఇప్పుడు 50 లక్షలు కట్నం తెస్తే నా ఇంట్లో ఉంచుకుంటా, లేకపోతే ఇయ్యాల నరికి పారేస్తా నేను. నాకు గుండగాలు తెలుసు, నా కొడుకులు ఎమ్మెల్యేలలో తిరుగుతురు, నీ బతికెంత నువ్వెంత. నా ఇంటికి వస్తామని పోయింది, కారం పోటీ డబ్బడు తెచ్చింది, మొత్తం మొక్క 2 కొట్టింది. కొట్టే వరకు దీని కళ్ళు కనిపించలేవు కదా. అంగ పెట్టిర్రు మొగడు, అది మస్తు కొట్టిర్రు. బాబా అరి 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 అంటే అరేడ కనిపిస్తాడు దీనికి, కళ్ళ కారమే కొట్టి. బాబా తుక్కు కొట్టిర్రు. కొట్టినాక దగ్గర తీసుకున్నాడు. అది మొత్తం ఎంటికలని వీకేసింది, గోన్ని ఎంటికలు వీకేసింది, ఇవన్నీ పక్కన ఎంటికలని వీకేసింది బిడ్డ. ఇక ఆయన అయ్యో గిట్లా నన్ను చంపుతారు ఏడ చేస్తుంది. ఇక అది 3 పోలు జోబులు పెట్టుకున్నాడు. అయ్యో ఏంది అనే వరకు అబ్బా నా మీద పడుతుంది అనుకున్నాడు. దీని మొఖాన కొన్ని నీళ్ళు కొట్టిండు, బండి ఎక్కించుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు, నా ఇంటికి వచ్చిండు. మా అమ్మ ఇడికి వచ్చింది. అమ్మ కారం పొడి నేను ఫోన్ అద్దన్న కొద్ది ఇంటికి తొలకపోయిండే, కారం పొడి వచ్చి తుక్కు కొట్టిరమ్మ, ఈడు కూడా కొట్టిండే నన్ను చెప్పింది. కొట్టిర్రమ్మ మరి ఈయన వెంటనే కాపాడాలి కదా, కొంచెంసేపు దాకా కొట్టిర్రట. కొంచెంసేపు దాకా కొట్టిరమ్మ. ఇట్లా జరుగుతుంది అమ్మ అన్న వరకు నాకు కొంచెం డౌట్ వచ్చింది. నువ్వు కూడా ఇద్దరు పోయి చంపుతాను కొండవేర్రా అంటే కాళ్ళ మీద పడ్డాడు. నా తల్లిని నేను చంపుకుంటానా? మా అమ్మ సడేలే కారం కొట్టింది, నేను దూడ్చినా నీ ముఖం కడిగినా. మా అమ్మ కొడుతుంది నాకు తెలియదు, అత్తమ్మ నేను మళ్ళీ సరి పోను, అది కట్నం. అన్నదమ్ములు ఏమంటున్నట్టు, అరే ఇప్పుడు ఇయ్యాల ఎంపిరాపో, ఇయ్యాల 1 కోటి రూపాయల కట్నం తెస్తా నీకు. నిజామాబాద్ సైడ్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు మొత్తం పొలాలే ఉన్నాయట వాళ్ళకు. మాకేం దిక్కున్నది? ఇండ్లు కట్టి 20 లక్షలు అప్పు చేసుకున్నాం, ఈయనకు రూపాయలు ఇచ్చి 10 లక్షలు మొత్తం 30 లక్షలు అప్పు చేసుకున్నా. ఊరి బంధం వచ్చింది. నా బిడ్డ ఏమన్నది, అమ్మ ఈ డబ్బుల పైసలు చంపంచి ఆ పైసలు అంతా నేను కడతా, నా కొడుకులకు పని లేదు, పాట లేదు, చదువు లేదు. వాళ్ళు ఘోరంగా బతురు, ఒక 100 రూపాయలు కూడా సంపాదించుకుంటలేరమ్మా. ఇగో దీంతోనే బతుకున్నది, దీంతోనే బతుకు. గది ఉన్నది ఇప్పుడు నాకు. For more videos like this, subscribe Big TV channel.